యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు దావీదును శాంతపరచుటకు అబిగయేలు తన పని వారితో ఆహారంను పంపుతూ ఈ మాట ఇక్కడ పలకడం జరిగింది. అబిగయేలు యొక్క సుబుద్ధి తన ఇంటి వారందరికీ క్షేమమే కలుగు చేసెను. నేడు నీవు కూడా అబిగయేలు వలె సుబుద్ధి కలిగి జీవించుము. నీ వలన ఏ ఒక్కరూ బాధపడకూడదు. నీ ఇంటివారైనా, నీ తోటివారైనా, నీ స్నేహితులైనా, నీ బంధుమిత్రులైనా ఏ ఒక్కరు కూడా నీ వలన ఎటువంటి హాని కలగకూడదు. నీ వలన ప్రతి ఒక్కరూ సమాధానం నొంది జీవించాలి. అప్పుడు తప్పక దేవుడు నీకును నీకు కలిగిన అంతటికి క్షేమము కలుగు చేయును. అలా క్షేమము కలుగు చేయాలంటే ముందుగా నువ్వు దేవుని యందు భయభక్తులు గల మనస్సును కలిగి ఉండి ఆయన వాక్యమును అనుసరించు మనసుతో దేవుని ప్రార్థన చేయుచు ఉన్నప్పుడు తప్పక ఆయన నీకు కలిగిన అంతటికి క్షేమము కలుగు చేయును. అప్పుడు నీవు పాదము పెట్టిన చోటులెల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించును. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. నీవు ఆయనకు ఇష్టడుగా జీవించినట్లయితే ఇతరులతో నీవు సమాధానపడి ఉన్నప్పుడు, ఇతరులతో నువ్వు కలిసిమెలిసి సంతోష హృదయముతో ఇతరులను మీరు ఆదరించినప్పుడు, ఓదార్చినప్పుడు ఏ ఒక్కరికి నీ వలన హాని దుఃఖము కలగనివ్వకుండా నీవు సుబుద్ధి కలిగిన మనసుతో నీవు మెలిగినప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటువు. అప్పుడు యెహోవా నీ కార్యములన్నింటిలోనూ, నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కనుక దేవునిపై ఆధారపడు. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు శక్తిమంతుడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానుడు. యథార్థముగా ప్రవర్తించు వారే ఆయనకు ఇష్టలు కూడా. నీవు యథార్థ హృదయముతో నీవు దేవుని కొనియాడు. నీ ప్రతి కార్యము ఆశీర్వాదకరంగాను క్షేమముకరంగాను ఉంటుంది. యెహోవా ఆశీర్వాదము నీ ఇంటిలో నీకు కలిగిన సమస్తం మీద ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.